ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కనకం, అంబిక అత్తయ్య చైర్మన్ అయింది. ఆమె అన్ని చూసుకుంటుంది. మనకిప్పుడు ఏ పదవి లేదు. మనం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అయినా నువ్వు ఆ డివోర్స్ విషయంలో బిజీగా ఉన్నావు కదా, ఆ కోర్టు పనులు చూసుకో. నీకెందుకు ఇవన్నీ? ఇలా ఫైల్స్ తెప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు లక్ష్మి. వెంటనే వీటిని ఆఫీస్కి పంపించేసి. దూరంగా ఉండాలనుకుంటున్నావు, కానీ ఆ దేవుడేమో ఇలా దగ్గర చేస్తున్నాడు. కొన్ని బంధాలు మనం అనుకుంటే కలిసిపోవు. కొన్ని బంధాలు ఎంత ప్రయత్నించినా విడిపోవు. నమస్తే మేడం. నమస్తే. ఎవరతను? మన ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్. ఆహా, అంబికా మేడం రమ్మన్నారు. వచ్చావా? ఈ రోజు ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్దాం. అలాగే మేడం. తర్వాత స్పిన్నింగ్ మిల్ దగ్గరికి వెళ్దాం. అలాగే మేడం. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళి ప్రాపర్ గా అన్ని వెరిఫై చేద్దాం. అలాగే మేడం. మేడం, మమ్మల్ని రమ్మన్నారంట. ఆ మీరు కూడా ఈ రోజు నాతో పాటు రండి. నిజాలు మీకు తెలుస్తాయి. అలాగే మేడం. బిహారీ, అన్ని సమస్యలు నేను క్లియర్ చేస్తాను. మీ అందరిలో ఆనందం చూసే వరకు నేను నిద్రపోను. ముందు ఎవరు ఈ కుట్ర చేశారో, విహారిని ఎవరు ఇరికించాలని చూశారో కనుక్కో అంబిక. అదే నా ప్రయారిటీ అక్క. అత్తయ్య, కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫైల్స్ మన ఇంట్లో ఉన్నాయి. లక్ష్మి తెప్పించింది. అవి నీకు ఉపయోగపడచ్చేమో. లక్ష్మి, విహారీ గారు, నువ్వు వెళ్ళి నువ్వు స్టడీ చేసిన ఫైల్స్ని అత్తయ్యకి ఇవ్వు. మీరు సైట్ దగ్గరికి వెళ్ళండి, నేను వెనకే వస్తాను. అలాగే మేడం. వెళ్ళి ఆ ఫైల్స్ నా కార్లో పెట్టు. అలాగేనమ్మా. అక్క, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఈ ఫైల్స్ ఎందుకు తెప్పించావు? ఇప్పుడు ఇవి స్టడీ చేయడానికి నీకు అర్హత ఉందా? నా పర్మిషన్ లేకుండా నీకు ఈ ఫైల్స్ ఎవరిచ్చారు?
ఏం లేదమ్మా, అనుకోకుండా 2 సంఘటనలు జరిగాయి. విహారీ గారిని చైర్మన్ పోస్ట్ నుంచి చాలా తెలివిగా దించేశావు. ఆ తర్వాత ఎప్పుడూ లేంది యమునమ్మ గారంటేనే పడని మీరు, ఎప్పుడు యమునమ్మని ఎలా తిట్టాలా అని ఆలోచించే మీరు ఉన్నట్టుండి యమునమ్మ మీద రాయి విసిరితే మీరు అడ్డుపడి కాపాడ్డమేంటి? ధర్నాలో కూర్చున్న కార్మికులు మీరు చైర్మన్ అవ్వగానే, మీరు ఒక్క మాట చెప్పగానే కామ్గా వెళ్ళిపోవడమేంటి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మీ పేరే చైర్మన్గా ప్రపోజ్ చేయడమేంటి? ఇవన్నీ నా అనుమానాలు. ఏంటి నీ అనుమానాలు? నేను మౌనంగా ఉన్నంతసేపే మీ ఆటలు. అలుసుగా ఉన్నాను కదా అని పీక పట్టుకుంటే నాకు రోషం ఉంది, పౌరుషం ఉంది. నీలోగా సున్నితంగా నేను పెరగలేదు. నేతనేసే పనులు చేసి పెరిగాను. నా జోలికొస్తే ఊరుకున్నాను. విహారీ గారి జోలికొచ్చారు. ఆయనకి ఆ గతి పట్టించి తిరిగి దౌర్జన్యం చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను. అన్నీ బయటికి లాగుతాను. మీరు చేసిన అన్యాయాలకి తగిన బుద్ధి చెప్తాను. మళ్ళీ విహారీ గారు ఆ చైర్మన్ సీట్లో కూర్చునే వరకు నేను ఎవ్వరిని వదలను. నిన్ను ఇలా కాదే, టైం చూసి లేపేస్తాను. నా పీకే పట్టుకుంటావా? చెప్తా నీ సంగతి, చెప్తా. విహారీ, నువ్వేం బాధపడకు. అంబిక అంతా దగ్గరుండి చూసుకుంటుంది. చెప్పండి లాయర్ గారు. విహారీ గారు, మీకు బ్యాడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఆ కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నెగోషియేషన్కి ఒప్పుకోకుండా వెళ్లి కేసు పెట్టారు. ఆ కేసుని కోర్టు సుమోటోగా తీసుకుని రేపు విచారణ చేయాలని డిసైడ్ అయ్యారు. రేపు కోర్టుకు రావాలా? అవును సార్. సరే లాయర్ గారు, ఎలా జరిగినా కన్స్ట్రక్షన్లో కార్మికులకి ప్రమాదం జరిగింది. వాళ్ళ చావుకి నేను బాధ్యత తీసుకోవాలి, తీసుకుంటాను.